శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకము రెండవ శ్లోకం గురించి తెలుసుకుందాం. ప్రతి అధ్యాయమునకు ఒక పేరు పెట్టి పేరు చివరిలో యోగము అన్నారు. అధ్యాయములో ఏ విషయమును గురించి ఎక్కువగా చెప్పారో ఆ విషయమునకు సంబంధించిన పేరు ఆ అధ్యాయమునకు పెట్టడము జరిగినది. ఇక్కడ విశ్వరూపమునకు సంబంధించిన విషయము ఎక్కువగా ఉండుట వలన ఈ అధ్యాయమును విశ్వరూప సందర్శన యోగము అని అన్నారు. ప్రతి అధ్యాయములో చెప్పే విషయం యొక్క మూల ఉద్దేశ్యము జీవాత్మ పరమాత్మలో కలిసిపోవటమే అయి ఉన్నది. కలిసిపోవటమును యోగము అంటారు, విడిపోవటమును వియోగము అంటారు. గీతలో అన్ని అధ్యాయములు కలిసిపోవు విషయమునే చెప్పుచున్నవి. కావున అన్ని అధ్యాయములకు చివరిలో యోగము అనుటము కూడా సమంజసమై ఉన్నది. మొట్టమొదటి శ్లోకం చూద్దాం. అర్జునుడిట్లనియే మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మా సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన యోహోయం విగతో మమ. ఈ శ్లోకము ధర్మములు గురించి తెలియచేశారు. భావము: నన్ను అనుగ్రహించి నాకింతవరకు చెప్పిన విషయములు ఆధ్యాత్ములైనవి కావున నాలోని మోహమునెల్లా సమసిపోయినది. రెండవ శ్లోకం గురించి తెలుసుకుందాం. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా తత్వః కమలపత్రాక్ష మహాత్మామపి చావ్యయం. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: సర్వజీవరాశులకు చావు పుట్టుకలు నీ వలన కలుగునవనియు నీ మహిమ అవ్యయము అయినదనియు విస్తారముగా ఇంతవరకు వింటిని. సర్వజీవరాశులు చావు పుట్టుకలు కలిగినవి, నీ మహిమ అవ్యయమైనదనియు విస్తారముగా ఇంతవరకు వింటిని అని అర్జునుడు ఈ రెండు శ్లోకముల ద్వారా మనకు తెలియచేశాడు. అందరికీ నమస్కారం.